హలో అందరికీ, ఈరోజైతే మనం ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసు తయారు విధానం అయితే చూద్దాం ఫ్రెండ్స్. రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం తయారు విధానం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి. తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం 1/2 స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. మేమైతే 1 kg తీసుకున్నాం నాటుకోడు. మాకు 550 రూపీస్ అయితే పడింది కాస్ట్. ఇంకా నెక్స్ట్ అయితే మనం కల్యమాకు వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే టమాటాలు అయితే వేసుకోవాలి. ఇంకా టమాటాలు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే కొంచెం రాళ్ళ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నాటుకోడి పులుసు చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే మనం నాటుకోడిని అయితే ఒక 3 times వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ మనం దీంట్లో అయితే వేసుకుందాం. బాగా ఫ్రై అయింది. ఇప్పుడైతే ఈ నాటుకోడి ముక్కలన్నీ దీంట్లో అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా అయితే మనం ఒకసారి కలుపుకోవాలి. నాటుకోడి పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఒక మిక్సీ జార్లో ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు, మిరియాలు ఇవైతే వేసుకొని మనం మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే పచ్చి కొబ్బరి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకు రావాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం చిన్నులపాయలు అయితే వేసుకోవాలి. ఒక 6, 7 or 10. చూసారు కదా, మన మసాలా అయితే ప్రిపేర్ అయింది. మన కర్రీ కూడా మనకి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే మనం తగినంత కారం అయితే వేసుకుందాం. ఇప్పుడైతే కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కొంచెం వాటర్ అయితే వేసుకుందాం. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం కుక్కర్ మూత అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం మసాలా అయితే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, మనమైతే ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం. ఇంకా ఫైనల్లీ మనం కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, ఎంతో ఎమ్మీ టేస్టీ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంది. మనకి రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంది. దోశలోకైనా ఎక్సలెంట్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. దీని కాంబినేషన్ రాగి సంగటి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.